సరిపోదా శనివారం హైప్ నుండి బయటకొచ్చేలోపే సెప్టెంబర్ మంత్ వచ్చేసింది. కొత్త మంత్, కొత్త సినిమాలు. బాబోయ్! మనకు చాలా పనుంది. మరి సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల పేర్లేంటి? వాటి వివరాలేంటి? అని మనం మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకుందాం. కానీ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలానే మంచి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంకా ట్రై చేస్తాం. మీరు చేస్తారు నాకు తెలుసు. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీస్ రిలీజింగ్ ఇన్ సెప్టెంబర్ 2024. సెప్టెంబర్ 5కి విజయ్ దళపతి గారి ద గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది. మనం ఛానల్ స్టార్ట్ చేసాక విజయ్ గారిది ఇంత లో బజ్ తో రిలీజ్ అయ్యే సినిమా చూడటం ఇదే ఫస్ట్ టైం. సాంగ్స్ అండ్ ట్రైలర్ బిలో పారే ఉన్నాయి. డైరెక్టర్ వెంకట్ ప్రభు కాబట్టి కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. రిలీజ్ రోజు మార్నింగ్ 9 AM కి రివ్యూ ఇస్తాం. సెప్టెంబర్ 6కి నివేదా థామస్ గారి 35 చిన్న కథ కాదు మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. చదువు బాగా అబ్బని చిన్నపిల్లాడి స్టోరీలా ఉంది. ఈ సినిమా ఒక మంజుమల్ బాయ్స్ ఒక మహారాజా లాగా అవుద్దని డైరెక్టర్ అన్నారు. బట్ ప్రస్తుతానికి అయితే సినిమా మీద ఎటువంటి బజ్ లేదు. సెప్టెంబర్ 4th అండ్ 5th పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. సెప్టెంబర్ 13th కి రాజ్ తరుణ్ గారి భలే ఉన్నాడే మూవీ రిలీజ్ అవుతుంది. లాస్ట్ 2 months లో రాజ్ తరుణ్ గారిది ఇది మూడో సినిమా. ట్రైలర్ చూశాను, పెద్దగా ఎక్కలేదు. అవుట్డేటెడ్ కామెడీ ఫిల్మ్ లాగే అనిపిస్తుంది. బట్ ఈ మూవీ డైరెక్టర్ శివసేవర్ధన్ గారు ఇంతకుముందు పెళ్లిగోలా 2 అనే సిరీస్ డైరెక్ట్ చేశారు. ఏమో మరి కామెడీ వర్కౌట్ అయితే హిట్ అవ్వచ్చు. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. సెప్టెంబర్ 13th ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అదే మత్తు వదలరా 2. ట్రైలర్ కూడా డీసెంట్ గా ఉంది కానీ టూ మెనీ మీమ్ రిఫరెన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక సినిమా నుండి మీమ్ టెంప్లెట్స్ వచ్చేలా ఉండాలి కానీ మీమ్ టెంప్లెట్స్ తో సినిమా తీయడం కామన్ అయిపోయింది ఈ మధ్య. ఎనీవే ఫస్ట్ పార్ట్ ఎంత విధ్వంసం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. వెయిటింగ్ టు వాచ్ ఇట్. అదే రోజు ఉత్సవం అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్ట్ అందరూ ఉండడం విశేషం. హీరోయిన్ కూడా రెజీనా గారు. హీరో ఎంటర్ ఎవరో కొత్తగా ఉండడం చూస్తే దిలీప్ ప్రకాష్ అని వచ్చింది. బట్ డీటెయిల్స్ ఏవి పెద్దగా దొరకలేదు. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. సెప్టెంబర్ 20కి సుహాస్ గారి గొర్రె పురాణం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అసలు టీజర్ చూసాక ఇదేం కాన్సెప్ట్ అని ఫీలింగ్ వచ్చింది. ఒక గొర్రెకి ఒక మనిషి ఎలా హెల్ప్ చేశాడనేది బేసిక్ ప్లాట్ లైన్ గా కనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఎంత క్రియేటివ్ గా ఉన్నాయో ఈ స్క్రీన్ మీద పోస్టర్ చూస్తే తెలుస్తుంది. కొంతమందికి ఇది వియర్డ్ గా అనిపించవచ్చు కానీ ఒక లైటర్ నోట్ లో ఫన్నీగా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇదే కరెక్ట్. ఇది కొందరు గమనించాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్. ఆగస్ట్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యా లేదా ఫ్లాప్ అయ్యా, వాటి కలెక్షన్ ఎంత అనేది ఒక వీడియో చేసాం. ఒకసారి చెక్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ పాన్ ఇండియా ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా ఈ మంత్ 27th కి రిలీజ్ అవుతుంది. ఆ రోజు నాకు స్పెషల్ డే అన్నమాట. అదేంటంటే చెప్పేస్తారు మరి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ జెన్యున్ గా రీచ్ సంపాదించుకుంది. ఒక్కటి కూడా మిస్ ఫైర్ అవ్వలేదంటే కొరటాలు ఏ రకమైన కంబ్యాక్ ప్లాన్ చేశారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. మిగతా సినిమా హిట్ అయ్యాక మాడతా. అవండి సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు. ఇంకో 2-3 చిన్న సినిమాలు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఎన్నొస్తాయో. మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.